హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్. సో ఇది యూరప్ ట్రిప్ అనమాట. సో మీరు ఇంతకుముందు ఆల్రెడీ నేను 2 days పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది కంటిన్యూయేషను. సో ఇది డే 3 అనమాట. డే 3లో మేము బెల్జియం విజిట్ చేసాము, బెల్జియం కంట్రీ. సో అక్కడ మేము బ్రజిల్స్ అనే సిటీస్ విజిట్ చేసాము. సో అక్కడ మేము ఏం చూసాము ఏంటి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం సిటీ సెంటర్కి, సిటీ సెంటర్లో కొన్ని చర్చెస్ చూసాము, మళ్ళీ మార్కెట్ ప్లేస్ చూసాము. సో అవి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ది చర్చ్ అనమాట. మనమైతే చర్చ్ అంటాము జనరల్గా, ఇక్కడైతే క్యాథడ్రల్ అంటారు. కానీ క్యాథడ్రల్కి చర్చ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. అది మీరు గూగుల్లో సర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను జస్ట్ చెప్తున్నాను. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పాలని ఉద్దేశం అనమాట. సో ఇక్కడ లోపల ఇక్కడికి వెళ్ళి చూసాము. సో బాగుంది ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్, ఆ క్లీన్నెస్, ఆ మెయింటెనెన్స్, అదంతా నాకు బాగా నచ్చింది. సో మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీసుకున్నాను. సో బేసిక్గా నేనేం క్రిస్టియన్ కాదు, బట్ స్టిల్ నాకేం అలా డిఫరెన్స్ ఏం లేదు. లైక్ ఇట్లా తీయకూడదు, క్రిస్టియన్స్ ఎందుకు తీయాలి, మనం హిందూస్ కదా అని అలా ఏం లేదు. జస్ట్ ఊరికే నేను ఇది ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్ అవి ఎలా ఉన్నాయి అవి చూపించడానికి ఒక ఉద్దేశంతోనే చూస్తున్నాను. మీరు కూడా అలాగే చూడండి. అండ్ అగైన్ ఆఫ్టర్ అది చూసి, ఆ చర్చ్ చూసిన తర్వాత మేము లంచ్కి వెళ్ళామన్నమాట. పక్కనే లంచ్ ఉన్నింది. సో ఒక కేఫ్ ఉంటే అక్కడ లంచ్ చేసాము. నేనైతే వెజ్ శాండ్విచ్ చేసుకున్నా. ఆ రోజు మండే, సో మండే నేను నాన్ వెజ్ తినాను. సో అందుకే వెజ్ శాండ్విచ్ తీసుకున్నాము. తర్వాత ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఒక మిడిల్లో ఒక సెంటర్ లాగా ఉంటుంది, దాన్ని మార్కెట్ ప్లేస్ అంటారనమాట. సో అక్కడ మనకి ఇట్లా బిల్డింగ్స్ అంతా ఉంటాయి, చూడొచ్చు. ఈవెన్ ఫుడ్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది మార్కెట్. అది నేను డచ్లో కూడా ఇచ్చాను, అది మార్కెట్ అనేది. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఇక్కడ చూసుకున్నాము. ఇక్కడ ఈవెన్ గుర్రాలు కూడా ఉంటాయి, ఇట్లా గుర్రపు బండ్లు కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము. లేదంటే జస్ట్ నార్మల్గా రైడ్ ఏమైనా చేయాలనుకునే వాళ్ళకి పే చేయాలనుకుంటా. నేనైతే అడగలేదు వాళ్ళని ఎంత కాస్ట్ ఏంటి అని. మేమైతే ఏం తీసుకోలేదు, అది జస్ట్ క్యాప్చర్ చేశాను. తర్వాత ఇట్లా బిల్డింగ్ లోపలైతే ఇట్లా ఉన్నింది. చూడ్డానికి అయితే ఏం లేదు, జస్ట్ నాకైతే ఈ ఆర్కిటెక్చర్ కానీ, ఆ బిల్డింగ్ కానీ అవన్నీ బాగా నచ్చాయి. సో అందుకే నేను అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకొక చర్చ్ ఉంటుందన్నమాట, ఇంకొక కేథడ్రాల్. ఇది బసిలికా హోలీ ఆఫ్ ది గాడ్ బ్లడ్ అనమాట. అంటే ఇక్కడ ఒక క్లాత్కి చిన్న దేవుడిది బ్లడ్ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు, లేకపోతే ఉంటుందని అక్కడ చెప్పారనమాట. మేమైతే చూడలేదు, ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ చేస్తున్నారు. లైక్ 2 to 4 మాత్రమే అంట. మేము వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, 2:30 or 3 అయింది. సో అందుకే మాకేం అలౌ చేయలేదు అక్కడికి చూడడానికి. సో అది మీరు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా వెళ్తే చూడాలనుకుంటే ఆ 2 to 4 టైంలో వెళ్ళండి. సో ఇది తర్వాత ఆ చర్చ్ చూసి మళ్ళీ మేము సెంటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ నాకు షాపింగ్ అనిపించింది. సో కొంచెం అలా చూశాను. సో నేను ఇక్కడ ఒక టాప్ కొనుక్కున్నా. సో ఇక్కడ ఎట్లా అంటే యూరోస్ కదా. సో ఒక యూరో ఎంత, మన కాస్ట్ ఎంతంటే ఇప్పుడు అరౌండ్ 99 or సంథింగ్ 100 రూపీస్ ఉంది మన కాస్ట్, మన కరెన్సీకి. సో మీరు చూసారు కదా కాస్ట్ కూడా ఎలా ఉన్నాయో. మోస్ట్లీ మినిమమే 10 యూరోస్ ఉన్నాయి. 10 యూరోస్కి తక్కువ అయితే నేను ఏది చూడలేదు. ఇక్కడ ఇవి చిన్నవి ఉన్నాయి 7 యూరోస్ అని. సో మ్యాక్సిమం 10 అబోనే ఉన్నాయన్నమాట. సో 10 అంటే 1000 కదా, ఇక్కడ మినిమమే 10,000 రూపీస్ ఉన్నాయి ఒక్కొక్కటి. సో అక్కడ ఒక బ్యాంగిల్స్ లాగా కనిపించాయి కదా, అవి నేను బ్యాంగిల్స్ అనుకున్నా. దూరం నుంచి చూస్తే చాలా అందంగా అనిపించాయి. బ్యాంగిల్స్ అనుకుని వెళ్తే అక్కడ అవి బ్యాండ్స్ అనమాట. సో ఇంకా దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా నేను మళ్ళీ తీసుకోలేదు. సో ఇంకా నెక్స్ట్ బ్రెజిల్ సిటీకి వచ్చాము. ఇక్కడ నుంచి బ్రెజిల్ సిటీ అనమాట. ఇది బిల్డింగ్ అది ఏమంటారో కూడా నాకు తెలియదు, రోడ్లో నాకు కనిపిస్తే జస్ట్ క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇట్లా మేము ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేము హోటల్ కూడా సెంటర్లోనే తీసుకున్నాము.
హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి మళ్ళీ డిన్నర్కి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 9, 10 అవుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి నైట్ 9, 10 అయినా కూడా ఎంత లైటింగ్ ఉంది కదా. ఇంకా ఇక్కడ 11కి మబ్బుగా అయిపోతుంది అనమాట. 11 వరకు ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేసి బ్రెజిల్స్ గ్రాండ్ ప్యాలెస్ అనమాట. ఇక్కడ లోపల ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ ఇట్లా చాలామంది వచ్చారు చూడ్డానికైతే. చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు. సో ఇవన్నీ ఇది డే అంటే లైటింగ్ ఉన్నప్పుడు. ఇంకొంచెం సేపు కొంచెం లైటింగ్ తక్కువైనప్పుడు కూడా చూపిస్తా మీకు. అందులో బిల్డింగ్స్‌లో అంతా లైట్స్ ఆన్ చేస్తారు. ఆ వ్యూ కూడా వస్తది ముందర చూడండి. సో ఇది స్ట్రీట్స్ అనమాట లోపలికెళ్తే. సో ఇది ఇక్కడ ఇది బెల్జియం కంట్రీ కదా. ఇక్కడ చాక్లెట్స్ ఫేమస్. ఈవెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇక్కడ నుంచి వచ్చినవే అంట. సో అంటే ఇక్కడనే స్టార్ట్ అయినాయంట ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. సో ఇది వచ్చేసి మ్యానికిన్ పీస్ అని ఒక బొమ్మ, చిన్న అబ్బాయి పాస్ పోస్తున్నట్టు ఉంటుంది. దీనికి మీనింగ్ ఏంటంటే ఒకప్పుడు యుద్ధం జరిగేటప్పుడు ఆ రాజు చనిపోతారంట. సో ఆ రాజుకి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అబ్బాయి. సో ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ జస్ట్ ప్రతినిధిగా పెట్టుకొని వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఆ అబ్బాయి లేసి ఇట్లా పాస్ పోస్తాడంట. సో అందుకే అది ఇండికేషన్గా అలా పెట్టారు. బట్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్లో సర్చ్ చేసి చూసుకోవచ్చు. చూసుకుని ఇంకా ఏమైనా కామెంట్ కూడా చేయండి. అట్లా వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో మేము ఇంకెట్లా కొంచెం షాపింగ్ అది ఇది చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. మెయిన్ బిల్డింగ్ దగ్గరికి, ప్యాలెస్ దగ్గరికి. ఇప్పుడు చూడండి ఇది నైట్ వ్యూ చాలా బాగా నచ్చింది. సో నేను అందుకే 2 క్యాప్చర్ చేశానన్నమాట. సో ఇక్కడ వరకే ఇంతే వీడియో. సో ఇక్కడ బ్రెజిల్స్లోనే మేము స్టే చేసాము. నెక్స్ట్ డే మేము బ్రెజిల్స్లో ఇంకొన్ని ప్లేసెస్ చూసుకుని మళ్ళీ ప్యారిస్కి వెళ్ళాలన్నమాట. సో ఆ వీడియో మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా, ఆ విషయాలన్నీ ఏం చేసామనేది. సో మీరు ఈ వీడియో చూసి మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మెట్రో అనమాట. సో మెట్రో కూడా చూసాను నేను. నాకు అప్పటి వరకు నేను మెట్రో చూడలేదు వేరే కంట్రీలో. సో నాకు కొంచెం ఎక్సైట్గా అనిపించి ఊరికి జస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి చూశాను. ఇక్కడ కొంతమంది డాన్స్ కూడా ఇట్లా చేస్తూ ఉన్నారనమాట బిల్డింగ్స్ ముందర కొంచెం వాళ్ళు. సో ఈ బిల్డింగ్ ఒకటి, దాంట్లో మ్యూజియం ఉంది కింద. అందులో ఏమున్నాయంటే అన్ని పాతబడిన గోడలు అవి ఉన్నాయి. మీకు ముందు వస్తాయి చూడండి. జస్ట్ నా అద్దంలో నుంచి క్యాప్చర్ చేసుకున్నా. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి. సో ఈ వీడియో ఇంతవరకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. సో నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.